బర్త్లోనే మదర్స్ మిల్క్ పట్టాలండి. ఎందుకంటే కొలాస్ట్రమ్ అనేది తల్లి పాలలో ఉండే కొలాస్ట్రమ్ ఫస్ట్ బేబీ మిల్క్ ఇచ్చేది, బేబీకి ఇచ్చే మిల్క్ అది బాగా రిచ్ ఇన్ లాట్ ఆఫ్ యాంటీబాడీస్. అదేంటంటే గట్ ఇమ్యూనిటీని ఎస్టాబ్లిష్ చేస్తుంది. సో ఎర్లీ ఆన్సెట్ అది తొందరగా వీనింగ్ చాలామంది లేడీస్ మేము వర్క్కి వెళ్ళిపోవాలని బ్రెస్ట్ ఫీడింగ్ స్టాప్ చేసేసి అలాంటి చేయకుండా అట్లీస్ట్ 9 to 10 months అయినా మినిమం ఇస్తే శిశువు కాదు బేబీకి మంచి గట్ ఇమ్యూనిటీ ఎస్టాబ్లిష్ అయ్యి ఫ్యూచర్లో గ్యాస్ట్రోఎంటరాలజీ ప్రాబ్లమ్స్ రాకుండా అవుతుంది. తర్వాత చైల్డ్ని అంటే న్యాచురల్ ఫుడ్స్, మనకి న్యాచురల్గా దొరికే ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎర్లీగా ఎప్పుడైతే వీనింగ్ ఆఫ్ చేస్తామో సాఫ్ట్ డయట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తామో ఈ 9 months 10 months ఆ టైంకి ఏంటంటే ఫ్రూట్ బేస్డ్ డయట్ అలాంటివి వెజిటేరియన్ డయట్ కూడా ఎక్కువ ప్రిఫర్ చేయండి. రెడ్ మీట్స్ ఎప్పుడు ఎక్కువ చేయకండి. వీళ్ళున్నంత వరకు నాన్ వెజిటేరియన్స్ ఏంటంటే చికెను ఎగ్ వైట్స్ సేఫ్ అండి పడిన వాళ్ళకి. సో కానీ ఫైబర్ డయట్లో లేకపోతే గ్యాస్ట్రోఎంటరాలజీ ప్రాబ్లమ్స్ తప్పకుండా వస్తాయి. మలబద్ధకం, కాన్స్టిపేషన్ ఇలాంటివి రావచ్చు. సో ఇది అవాయిడ్ చేయాలి అంటే ఫాదర్కి ఉన్న ప్రాబ్లమ్స్ చైల్డ్కి రాకుండా ఉండాలంటే ఎన్వైరన్మెంట్ వల్ల, ఫుడ్ వల్ల, మానవ ప్రయత్నాలన్నీ చేయాలి. కాబట్టి ఫస్ట్ ఏంటంటే గుడ్ ఫుడ్ ఇంపార్టెంట్. పిల్లల్ని ఫ్రీక్వెంట్గా బండి ఫుడ్స్కి ఎక్స్పోజ్ అవ్వడం, తర్వాత చేతులు సరిగ్గా కడుక్కోకుండా తినిపించడం, ఇలాంటివన్నీ ఏం చేస్తాయంటే బ్యాడ్ బ్యాక్టీరియా అనేవి తొందరగా చేరుతాయి జీర్ణకోశంలో. సో ఈ ఇన్ఫెక్షన్స్ అవాయిడ్ చేసి ఎర్లీగా బేబీ బర్త్ వెయిట్ నుంచి ఈ వెయిట్ కొంచెం బాగుండడం అవన్నీ మానిటర్ చేసుకుంటూ రెగ్యులర్ విజిట్స్, వ్యాక్సినేషన్స్ అవన్నీ ఇప్పించి బేబీ హెల్త్ 1 to 5 years ఆఫ్ లైఫ్ మోస్ట్ ఇంపార్టెంట్. అది కూడా గట్ ఇమ్యూనిటీని ఎస్టాబ్లిష్ చేస్తుంది. కాబట్టి గట్ మైక్రోబియం ఇంపార్టెంట్ అండి. అవన్నీ గట్ మైక్రోబియం ప్రిజర్వ్ అయితే ఫ్యూచర్లో గ్యాస్ట్రోఎంటరాలజీ ప్రాబ్లమ్స్ రావడం తగ్గుతాయి. లైక్ క్రాన్స్ డిసీజ్, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్, అల్సరేటివ్ కోలైటిస్ ఇలాంటివన్నీనండి.